దేవుని పరిశుద్ధ నామములో అందరికీ వందనములు. వాక్యమును ధ్యానించుకుందాం. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము నుండి, బెత్లెహేము ఎఫ్రతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచూ ఉండెను. కాబట్టి ప్రసవమగు స్త్రీ పిల్లను కను వరకు ఆయన వారిని అప్పగించును. అప్పుడు ఆయన సహోదరులలో శేషించిన వారును ఇశ్రాయేలీయులతో కూడా తిరిగి వత్తురు. ఆయన నిలిచి యెహోవా బలము పొంది తన దేవుడైన యెహోవా నామ మహత్యమును బట్టి తన మందను మేపును. కాగా వారు నిలుతురు. ఆయన భూమి అంతముల వరకు ప్రబలుడు అగును. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో చిన్న గ్రామము. ఇదిగో ఆ గ్రామము నుండి మరి దేవాది దేవుడు పుట్టుకొచ్చుచూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడుగా, మహోన్నతుడుగా, న్యాయాధిపతిగా, దేవాది దేవుడుగా, నిరంతరము బలము కలిగినటువంటి దేవుడిగా ఆయన పరిపాలన చేయబోవచ్చు ఉన్నాడు. ఆయన పరిశుద్ధ పాదములకు స్తుతి స్తోత్రములు చెల్లించుకుందాము. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.